హలో అండి, వెల్కమ్ టు ఏఎల్ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో మనం వర్క్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇదైతే వర్క్ బ్లౌజు, బ్యాక్ సైడ్ నెక్ అండి. ఇది బ్యాక్ పీస్కి ఇచ్చి ఉంటారు కదా, ఆ నెక్. ఈ షేప్ అయితే యూ షేప్లో ఉంది. ఇది ఒక 7 ఇంచెస్ వరకు కూడా లెంత్ అనేది ఉంది. ఇది ఈ కార్నర్లో వచ్చి ఫ్రంట్ నెక్కి ఇచ్చున్నారు. ఇటువైపు అయితే హ్యాండ్స్, ఈ హ్యాండ్స్కి ఒక కట్ అనేది కూడా ఇచ్చున్నారు సెంటర్కి. ఆ కట్ సెంటర్కి ఎలా రావాలనేది కూడా మనం కటింగ్లో పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పీస్ పక్కన పెట్టేసుకొని మనం లైనింగ్ మీద అయితే మార్కింగ్ చేసేసుకుందాం. బ్యాక్ పీస్ కొలతలు అయితే 14 ఇంచులు. మనం అయితే 1 ఇంచ్ కలుపుకొని 15 ఇంచులకు మార్కింగ్ చేసేసుకుందాం. చూడండి, 14 ఉన్నింది. 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచులకైతే కొలత పెట్టుకొని ఒక మార్కింగ్. ఇప్పుడు బాడీ లెంత్ 10.5 ఉన్నింది, 12 ఇంచులు 1.5 కలుపుకొని ఇప్పుడు షోల్డరు 13.5, 14 ఇంచులకు పెట్టుకుంటున్నాను నేను. 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఆర్మ్ డౌన్ 6 ఇంచులు. ఇప్పుడు మార్కింగ్ తీసుకుందాం ఆర్మ్ డౌన్ కోసం. ఇప్పుడు ఒక 1 ఇంచ్ మనము ఆ సర్కిల్ ఆర్మ్ డౌన్ ఉంటుంది కదా, 1 ఇంచ్ అక్కడ రౌండ్ అనేది గీసుకుందామండి. ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచ్ గీసుకొని ఇలా డ్రా చేసేసుకుందాం. ఇది బ్యాక్ పీసు. ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు సేమ్ ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ ఎలాగ తీసుకున్నామో ఫ్రంట్ పీస్ కూడా అలాగే తీసుకోవాలండి. షోల్డర్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ కొలతలు తీసుకుంటాం కదా మనం. ఆ కొలతలు ఎంతైతే ఉంటుందో ఆ కొలతలు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనకి సెంటర్ డాట్ ఉంటుంది కదా, అక్కడి వరకు కొలత తీసుకున్నాను నేను. ఆ కొలత అయితే 13 ఇంచులు వచ్చింది. ఆ 13 ఇంచులు మాకు మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఇది ఫ్రంట్ కొలత. 4 ఇంచులు నింది ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 5 ఇంచుల వరకు మనం మార్కింగ్ చేసుకుంటున్నాం. చూడండి, 5 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే స్కేల్ పెట్టుకొని డ్రా చేసేసుకుందాం. ఇలాగ డ్రా చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పీస్ దీనిపైన వేసుకొని బ్యాక్ సైడ్ ఒక 1 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పీస్ కటింగ్ చేసుకోవాలండి. ఇలాగా ఇలాగ డ్రా చేసేసుకుందాం. ఈ ఆర్మ్ రౌండ్ ఇవైతే టేప్ కొలతలండి. బ్లౌజ్ పెట్టి కూడా కటింగ్ చేస్తారు. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. బ్లౌజ్ మెజర్మెంట్తో కటింగ్ చేసేది ఇంతవరకు వీడియోలో ఉంది, మన వీడియోలో ఉంటుంది మన ఛానల్లో. కావాలంటే మీరు అది కూడా చూడొచ్చు. 2 కొలతలు ఉంటాయి. ఇదైతే బెల్ట్ పీసు 4 ఇంచులు, ఇటు 4 ఇంచులు, సెంటర్ 1 ఇంచ్ తగ్గించి 3 ఇంచులు పెట్టాను. బెల్ట్ పీస్ ఇలాగే కటింగ్ చేసుకోవాలి. ఇవి హ్యాండ్స్ అయితే 6 ఇంచెస్ కొలతలు. దీనికి 3 పెట్టుకుంటున్నాను నేను. అంటే హాఫ్ పెట్టుకోవాలి. మనకి మెజర్మెంట్ ఎంత అయితే వస్తుందో దాంట్లో హాఫ్ చేసుకొని రౌండ్ కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు షేప్ తీసుకుంటున్నాను. సన్నగా ఉండేవాళ్ళే కాబట్టి 1/2 ఇంచ్ సరిపోతుంది. కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే 1 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. చూడండి, ఇవైతే 3 ఇంచులు సరిపోయింది. చూడండి, కరెక్ట్గా 3 ఇంచులు వచ్చింది. ఇప్పుడైతే మనం లైనింగ్ వరకు పూర్తి చేసేసుకున్నాం కటింగు. ఇప్పుడు బ్లౌజ్ పీస్ వేసుకొని లైనింగ్ దానిపైన వేసుకొని మనం కట్ చేసుకుందాం. ఈ లెంత్ మనం కొలత తీసుకున్నాం కదా 12 ఇంచులు. ఈ బ్యాక్ పీస్ ఫోల్డ్ చేసి కటింగ్ చేసుకున్నా కూడా మనకి ఈ కొలతలు అయితే 2 పీసులు కరెక్ట్గా వచ్చేసాయి. చూడండి, 12 ఇంచులు 2 వచ్చేసాయి. క్రాస్ కటింగ్ అంటే ఇలాగే చేసుకోవాలి. బ్యాక్ పీస్ ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, 2 ఈక్వల్గా వచ్చేసాయి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ వేసుకొని బ్యాక్ పీస్ వరకు తీసేసుకుందాం. ఫస్ట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ముడతలు లేకుండా ఇలాగ పెట్టుకొని
చేసేటప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పీస్ దీని మీద వేసుకొని ఇలాగ కట్ చేసేసుకోవాలి. ఇదైతే ఈ వైపుకి ఇవ్వాలి, రివర్స్లో ఇచ్చారు కానీ ఇంకా అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మనం కటింగ్ చేసేసుకుంటున్నాం. 2.5 తీసుకున్నాను నేను, నెక్ 2.5 పెట్టాను. ఇది కరెక్ట్గా ఉందో లేదో, క్రాస్ కటింగ్ కదా, ఆ క్రాస్ అనేది మనకి ఆ ఫ్రంట్ షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకొని ఇలాగ కట్ చేసేసుకోవాలి బ్లౌజ్. దీనికైతే నెక్ తీయాల్సిన అవసరం లేదండి, స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే తీసుకోవాలి. మనం నెక్ తెప్పించుకున్న తర్వాతనే ఆ పీస్ అనేది కట్ చేసుకోవాలి. వర్క్ బ్లౌజ్ ఏ బ్లౌజ్కైనా కటింగ్ అయితే ఇంతే, ఇలాగే చేసుకోవాలి. నెక్ ఏ షేప్లో ఉన్నా కూడా నెక్ అయితే కట్ చేయకూడదు, 2 పీసులకి కట్ చేయకూడదు. అప్పుడే మనకి రివర్స్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ ఉంటాయి కదండి, ఇవి 2 ఈక్వల్గా ఉన్నాయా లేదా, కరువు ఇచ్చారు కదా కింద, ఆ కరువు షేప్ అనేది రెండింటికి ఈక్వల్గా వస్తుంది లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. 2 కరెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా 2 కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు మనం దీనిపైన పీస్ వేసుకొని లైనింగ్ పీస్ ఇలాగ వేసేసుకొని, దీనికైతే కొంచెం జాయింట్ పడుతుందండి, ఇలాగ వేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. చిన్న జాయింట్ అయితే పడుతుంది. ఫ్రంట్ పీసు, హ్యాండ్స్, ఇది బెల్ట్ పీసు కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. వీడియో లెంత్ సరిపోలేదండి, స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.